అంత చిన్న వయసులో బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఒక వెబ్సైట్ స్టార్ట్ చేయాలని ఆలోచన రావడమే గగనం అనుకుంటే, దాన్ని మీరు సూపర్ సక్సెస్ దిశగా నడిపించారు. అంటే ఈరోజు మీడియా మొగల్స్ అని చెప్పుకునే వాళ్ళు కూడా చేయని ప్రయోగాలు మీరు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో చేశారు. లైక్ వెబ్సైట్స్ క్రియేషన్స్ కానీ, ఇప్పుడు రన్నింగ్లో ఉన్న వెబ్సైట్స్లో కానీ మీరు చేసిన ప్రయోగాలు మీడియా జనాలు కూడా చేసి ఉంటారు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు నో, ఆ ఇంటర్మీడియట్ డిగ్రీ కుర్రాడు వెనకాల బీటెక్ చదువుతున్న కుర్రాడు మైండ్లో అసలు ఈ బీజం ఎలా పడింది? నిజానికి అయితే అది ఇంటర్మీడియట్లో మొదలైంది కాదు. ఓకే. అది మొదలైంది 7th క్లాస్లో. ఓకే. సో 7th క్లాస్ చదువుతున్నప్పుడు ఫస్ట్ సెల్ ఫోన్స్ అప్పుడే మార్కెట్లో కొత్తగా వచ్చినాయి. ఓకే. సో అట్ ద టైమ్ ఇఫ్ యూ రిమెంబర్, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్కి కూడా రెండిటికి ఫేర్ పడే రోజులు. సో అప్పుడు మా ఇంట్లో మా గ్రాండ్ ఫాదర్కి మా ఫాదర్కి ఇద్దరికి ఫోన్స్ ఉన్నాయి. నాకు కూడా ఫోన్ కావాలని అడిగా. ఓకే. ఎక్కడ తన్నాలో అక్కడ తన్నారు. 7th క్లాస్లో నీకు ఫోన్ ఏంటి, అసలు మా ఫోనే మాకే వేస్ట్, సో నీకు ఫోన్ ఎందుకని అడిగితే లేదు కాదు కూడదని ఏడిచి ఫోన్ తీసుకున్నా. మా తాతయ్య పాత ఫోన్ నాకు ఇచ్చారు. ఇట్స్ ఎ పానాసోనిక్ ఫోన్, ఇట్స్ ఎ లాంగ్ ఫోన్. సో ఆ ఫోన్ ఇచ్చారు, కానీ ఏమన్నారంటే అది వారం రోజులు ఏడిస్తే ఆ ఫోన్ ఇచ్చారు. ఫోన్ ఇచ్చిన తర్వాత దాని సిమ్ నువ్వు కావాలంటే నువ్వు కొనుక్కో, మాకు సంబంధం లేదు. సిమ్ కొనుక్కోవడం డబ్బులు ఎక్కడ వస్తాయి? అట్ దట్ టైమ్ సిమ్ కాస్ట్ ఇస్ ఆఫ్ అరౌండ్ 1250 రూపీస్ ఆ రోజుల్లో. ఆ సిమ్ ఇస్ నాట్ ఫ్రీ, సిమ్ కొనుక్కోవాలి. ఇందాక అన్నట్టు ఇన్కమింగ్ అవుట్ గోయింగ్కి కూడా ఛార్జెస్ పడతాయి. ఫస్ట్ క్లాస్లో ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేషన్ అయిపోయింది. 2nd క్లాస్ వచ్చేటప్పటికి ఐఎమ్ డన్ విత్ PHP అండ్ HTML కోర్సెస్. ఏంటి చైల్డ్ ప్రొడిగి అనుకోవచ్చా మిమ్మల్ని అయితే? సో కంప్యూటర్స్ మీద బాగా ఇంట్రెస్ట్. మా మదర్ ఏం చేసేవారంటే, మా ఫాదర్ సరదాగా మా చిన్నప్పుడు ఆయన టాలీ నేర్చుకునేవారు. సో టాలీ, MS ఆఫీస్, దోస్ ఆర్ ద టైమ్స్ ఇట్ వాస్ జస్ట్ బోర్న్. సో మా ఫాదర్తో పాటు నేను మా తమ్ముడు చిన్న చిన్న సైకిల్ చేసి ఇంట్లో అల్లరి చేస్తున్నామని పంపించావు. సో గేమ్స్ ఆడుకున్నా. బట్ నాకేంటంటే కంప్యూటర్లో గేమ్స్ ఆడటం కంటే కూడా అది అసలు ఎలా పనిచేస్తుంది అన్న ఇంటెన్షన్తో MS ఆఫీస్ నేర్చుకున్నా. తర్వాత కోడింగ్ అంటే ఏంటి తెలుసుకుని HTML, PHP లాంగ్వేజెస్ నేర్చేసుకున్నా. సరదాగా ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. బై ద టైమ్ ఆఫ్ 7th క్లాస్? నాట్ 7th క్లాస్, 2nd క్లాస్. 2nd క్లాస్, ఓకే. సో ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ బిజినెస్, బట్ ఐ లెర్న్డ్. నేర్చుకున్న తర్వాత మా ఇంట్లో 3rd క్లాస్ 4th క్లాస్ నుంచి సిస్టమ్ ఉండేది. ఐ రిమెంబర్ దోస్ డేస్ ఆఫ్ ఇంటర్నెట్. ఆ రౌటర్ కనెక్ట్ చేసుకుంటాం, ఆ ట్రింగ్ సౌండ్ రావటం, ఇంటర్నెట్ కనెక్ట్ అయిన తర్వాత ఆ బబుల్ రావటం, తర్వాత యువర్ ఇంటర్నెట్ హ్యాస్ బీన్ కనెక్టెడ్ అని వచ్చి పాపప్ వచ్చేది. సో మై గ్రాండ్ ఫాదర్ యూస్ టు సీ ఆల్ దిస్ అలాయిట్ వేవ్ ఇలాంటి వెబ్సైట్స్ అన్ని చూసి జ్యువెలరీ, వీ యూస్ టు హ్యావ్ జ్యువెలరీ బిజినెస్, టిల్ నౌ వీ హ్యావ్ దట్ సేమ్ బిజినెస్. ఆ గోల్డ్ ప్రైజెస్ అప్స్ అండ్ డౌన్స్ గురించి యూస్ టు స్టడీ. దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ ఇంటర్నెట్ కనెక్షన్. ఆ సిస్టమ్ నాకు ఇచ్చేసారు. ఆ సిస్టమ్ మా తాతయ్య నాకు ఇవ్వటం, మా అమ్మ నాకు నేర్పించడం ద్వారా కంప్యూటర్స్ మీద గ్రిప్ వచ్చింది. సో దెన్ ఐ యూస్ టు సెల్ సమ్ సాఫ్ట్వేర్స్. సో ఆల్రెడీ ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసి CDలు DVDలు రెడీ చేసి ఇంటర్నెట్ సెంటర్లకి సాఫ్ట్వేర్లు అమ్మాను. సో అమ్మడం వల్ల కొంచెం డబ్బు వచ్చింది. ఆ డబ్బుతో సిమ్ కార్డు కొనుక్కున్నా. సో అది సరిపోలేదు, సిమ్ కార్డ్ కొంటే సరిపోదు కదా, మళ్ళీ రీఛార్జ్ చేయించాలి. రెగ్యులర్గా ఒకసారి సాఫ్ట్వేర్ కొనుక్కున్నాడు, మళ్ళీ వెంటనే అదే సాఫ్ట్వేర్ అక్కర్లేదు వాళ్ళకి. బికాజ్ ఇప్పుడున్నంత అప్డేట్స్ అప్పట్లో లేవు. మా స్కూల్లో హాస్టల్ కూడా ఉంది, రెసిడెన్షియల్స్ క్యాంపస్. వీఆర్ డే స్కాలర్స్ అండ్ వీ యూస్ టు హ్యావ్ ద హాస్టల్ ఫెసిలిటీ. హాస్టలర్స్కి దే రిక్వైర్ ద స్టేషనరీ. సో మా ఇంటి దగ్గరలో మాకు హోల్సేల్ షాప్ ఒకటి తెలుసు నాకు. అక్కడ నాకు పెన్ 10 రూపీస్ అయితే ఐ యూస్ టు గెట్ ఫర్ 7 రూపీస్. నేను 9 రూపీస్కి అమ్మేవాడిని స్కూల్లో. సో నాకు అక్కడ ఏంటంటే 2 రూపీస్ ప్రాఫిట్ వచ్చేది. వీళ్ళకి MRP ప్రైస్ తక్కువగా బయట ఎక్కడ దొరకదు, నా దగ్గర దొరికేది. సో అక్కడ 1 రూపీ. సో వాళ్ళకి 1 రూపీ తగ్గుతుంది, నాకు 2 రూపీస్ ప్రాఫిట్. సో దట్స్ హౌ ఐ మేడ్ మనీ. సో ఆ ఫోన్ కొనుక్కున్న తర్వాత మళ్ళీ ఎక్కడతో ఆగదు కదా ఆ ఎంగేజ్లో. మా క్లాస్ రూమ్లో ఫోన్ రింగ్ అవటం, సార్ పట్టుకు తింటాం. కానీ బట్ దట్ ఈస్ క్లాస్ రూమ్కి ఫోన్ తీసుకెళ్ళటం వెంటనే ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. ఎగ్జాక్ట్లీ. సో నెక్స్ట్ ఐ నీడ్ టు అప్డేట్ మై ఫోన్. సో పానాసోనిక్ ఫోన్ నుంచి ఐ కేమ్ టు నోకియా. నోకియా నుంచి ఐ కేమ్ టు LG. దట్ ఈస్ ద ఓన్లీ కలర్ డిస్ప్లే ఫోన్. LG నుంచి మళ్ళీ శాంసంగ్ నుంచి అలా అలా అప్గ్రేడ్ చేసుకుంటూ ఫోన్స్ మార్చడం కోసం
వ్యాపారం మొదలు అంటే ఇందాక నేను అన్నట్లు చైల్డ్ ప్రొడిగి కాదనమాట, చైల్డ్ ఆంటర్ప్రెన్యూర్ అని చెప్పుకోవచ్చు మిమ్మల్ని. సో దట్స్ హౌ ఐ స్టార్టెడ్. తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి సాఫ్ట్వేర్స్ అమ్ముతూ ఉండడం. దెన్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత హాలిడేస్లో దట్స్ ద టైమ్ ద బ్లాగ్ స్పాట్ వాజ్ బోర్న్. బ్లాగర్, బ్లాగ్ స్పాట్, దిస్ ఇస్ ద టైమ్ ఇట్ వాజ్ బోర్న్. సో అసలు వెబ్సైట్ అంటే ఏంటి, వెబ్సైట్లో డబ్బులు సంపాదించొచ్చని అప్పుడు తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత ఐ యూస్ టు గో అండ్ తెలిసిన ఇంటర్నెట్ సెంటర్స్కి వెళ్ళి సీనియర్స్తో కూర్చుని, అప్పట్లో కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అందరితో కూర్చుని అసలు వెబ్సైట్ అంటే ఏంటి, ఇవన్నీ ఆల్రెడీ కోడింగ్ నాలెడ్జ్ ఉంది, మనీ ఎలా వస్తుందో యాడ్సెన్స్లో మనీ ఎలా వస్తుందో తెలుసుకున్నాను. సో ద ఫస్ట్ వెబ్సైట్ ఇట్ studentsbook.blogspot.com. ఇట్ ఇస్ స్టిల్ దేర్, యూ కెన్ ఓపెన్ అండ్ చెక్. సో ఫస్ట్ ఆ బ్లాగ్ వెబ్సైట్ ఓపెన్ చేసాం. అందులో ఏంటంటే యూపీఎస్సీ అన్ని ఎగ్జామ్స్కి సంబంధించిన మెటీరియల్ ఇంటర్నెట్ సెంటర్ నుంచి స్కాన్ చేసి ఆ మెటీరియల్ అప్లోడ్ చేసేవాడు. ఎనీ ఎగ్జామ్ ఆ మెటీరియల్ అంతా కూడా మన వెబ్సైట్లో దొరికేది. ఇట్స్ ఎ బ్లాగర్. సో వీ యూస్ టు గెట్ గుడ్ విజిటర్స్. కానీ చదువు కంటే కూడా సినిమాలకి ఎక్కువ మంది డిమాండ్ ఉండేది కాబట్టి తర్వాత ఇంకొక వెబ్సైట్ ఓపెన్ చేసాం, downloadsedge.blogspot.com. యూ నేమ్ ఏ మూవీ, యూ నేమ్ ఏ సీరియల్, యూ నేమ్ ఏ వెబ్ సిరీస్ ఎట్ ద టైమ్, యూ నేమ్ ఎనీ పీడిఎఫ్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ దట్ బ్లాగ్స్పాట్, ఆల్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ర్యాపిడ్ షేర్ అని అప్పట్లో మార్కెట్కి అదే కొత్తగా వచ్చింది. సో లింక్ లేదని ఉన్న ర్యాపిడ్ షేర్, మీడియా ఫైర్ రెండిట్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ ర్యాపిడ్ షేర్ని క్రాక్ చేసాం. ఎవరు ఫైల్ అప్లోడ్ చేసినా నాకు ఒక ఫీడ్ వచ్చేటట్టు పెట్టుకున్నా. ఆ ఫీడ్ పెట్టుకుని ఎవరు కొత్త మూవీ అప్లోడ్ చేసినా నాకు తెలిసిపోద్ది, ఆ మూవీ లింక్ నేను పెట్టేవాడిని. సో అఫ్ కోర్స్ దట్ ఈస్ అ రాంగ్ థింగ్, బట్ ఆ టైంలో అంత పైరసీలు ఏం లేవు. సో downloadsedge.blogspot.com అవేర్నెస్ కూడా లేకపోయి ఉండొచ్చు, అవేర్నెస్ లేదు. బట్ పీపుల్కి అదే కలర్ స్క్రీన్ వచ్చింది కాబట్టి దే యూస్ టు డౌన్లోడ్ దట్ మూవీస్ అండ్ దే యూస్ టు అప్లోడ్ దట్. దట్స్ ఏ 2 to 3 inch స్క్రీన్, అందులోనే సినిమాలు చూసేవాళ్ళం. సో పీపుల్ ఆర్ బీన్ టు ఇట్, అంటే ఫీలింగ్ నాస్టాల్జిక్ కూడా ఇక్కడ. సో దట్స్ వేర్ డౌన్లోడ్స్ ఎడ్జ్ అని క్రియేట్ చేసి ఇంజనీరింగ్ ఎప్పుడైతే వచ్చామో దెన్ అప్పుడు కాలేజ్కి నేను చదువుతున్న కాలేజ్ ఓన్ వెబ్సైట్స్ చేయటం, బ్లాగర్స్ నుంచి వెబ్సైట్కి అప్గ్రేడ్ అయ్యాము. మా కాలేజ్లో నేషనల్ ఈవెంట్స్ జరిగాయి, 6 departments. ఎవ్రీ డిపార్ట్మెంట్ యూస్ టు హ్యావ్ ఎ నేషనల్ ఈవెంట్. నిపుణ, స్ఫూర్తి, సంకల్ప్, సంకేత అని చెప్పి మొత్తం ప్రతి డిపార్ట్మెంట్కి ఒక నేషనల్ ఈవెంట్ ఉండేది. ప్రతి నేషనల్ ఈవెంట్కి వెబ్సైట్ తయారు చేయటం, వాళ్ళకి మళ్ళీ ఎస్ఎంఎస్లు అమ్మటం, అప్పుడు వాట్సాప్లు లేవు, బల్క్ ఎస్ఎంఎస్లు అమ్మటం. ఆ బల్క్ ఎస్ఎంఎస్లు కూడా సో వీ యూస్ టు గెట్ ఫర్ 4 to 5 paisa, వీ యూస్ టు సెండ్ ఫర్ 40 to 50 paisa ఒక్కొక్క ఎస్ఎంఎస్ కొనుక్కుని వే టు ఎస్ఎంఎస్లో బల్క్ పంపించచ్చు. దాన్ని క్రాక్ చేసి అలాంటి పోర్టల్ ఒకటి క్రియేట్ చేయటం. దట్స్ హౌ you started your entrepreneurial journey.